వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించి తన ప్రాణానికి సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులు తెలంగాణలో ఉన్నటువంటి పొలాలు సస్యశ్యామలం కావాలి, తెలంగాణకు ప్రాణాధారంగా కాళేశ్వరం నిర్మించాలని తన యొక్క ఉద్దేశంతో ఈరోజు కాళేశ్వరాన్ని నిర్మించడం జరిగింది. కాళేశ్వరం నిర్మించిన తర్వాత వేల ఎకరాలు ఇప్పటికి పారుతూ ఉన్నాయి, రైతులకు జీవధారగా అయింది. అయితే ఈరోజు కాళేశ్వరం మీద ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తూ అంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ యొక్క ఆ రోజు వాళ్ళ యొక్క దురుద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు కాళేశ్వరాన్ని ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచిన తర్వాత ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి సిబిఐ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా మారింది. ముఖ్యంగా ఏందంటున్నామంటే సిబిఐ అనే సంస్థ ఈరోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో వద్దంటున్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ నేను కూర్చోమంటే కూర్చుంటా, పండుకోమంటే వండుకుంటా, ఏ చేయమంటే అది చేస్తాను, అసెంబ్లీలోనేమో రాహుల్ గాంధీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అంటాడు. రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో సిబిఐ సంస్థ అనేది అదొక జేబు సంస్థ, దాన్ని వద్దు అని చెప్తే ఈరోజు కాళేశ్వరాన్ని కాక్ కమిషన్ ఈరోజు ఉన్నట్టు జస్టిస్ ఘోష్ కమిషను రిపోర్టు అదొక జేబు సంస్థగా ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిబిఐకి వీళ్ళు అప్పయ్యడం జరిగింది. ఇది ప్రజలు ఏ విధంగా చూస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కేసీఆర్ గారి పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ యొక్క ప్రజల మీద ఈరోజు దురుద్దేశంగా ఈ యొక్క సిబిఐని చేస్తున్నారని అర్థమైంది. అందుకు గాను ఈరోజు తగిన బుద్ధి రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్లలో కానీ, మండల పరిషత్ ఎలక్షన్లో కానీ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి, ఆలోపు స్థానిక సంస్థలలో కూడా వీరికి మంచి బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. ఏ కాళేశ్వరం కమిషన్ ఈరోజు ఏ కమిషన్ వేసినా, జస్టిస్ ఘోష్ కమిషన్ వేసినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా అది కేసీఆర్ గారి ముందల అవన్నీ ఏం పనిచేయవు. కేసీఆర్ గారు ఎప్పటికీ తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇలాంటి కమిషన్లు వచ్చినా ఎలాంటివి వచ్చినా ఏం చేయలేరు. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సైనికులు చాలా సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే డైరెక్షన్ ఇప్పుడు ఈ విధంగా చేస్తే ప్రజలు వాళ్ళ దిక్కు మళ్ళుతారు, ఏదో ప్రభుత్వం ఏదో చేస్తున్నది, కేసీఆర్ గారు ఈ విధంగా చేసిరు అనేది ప్రజలకు ఏదో తీసుకుపోవాలని చెప్తుంది. కానీ అది వాళ్ళ యొక్క రివర్స్ అయిపోయింది. అది కేసీఆర్ గారిని కావాలని ఈ విధంగా ఇరికిస్తున్నారు, కేసీఆర్ గారి యొక్క పార్టీని ఈ విధంగా ఇరికిస్తున్నారు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎలక్షన్లు ఇప్పుడు పెట్టినా, రేపు పొద్దుగాల పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది రాష్ట్రంలో. కేసీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఇంచుమించు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో కేసీఆర్ గారిని టచ్ చేస్తే మళ్ళీ తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. అంత దమ్ము కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. బండి సంజయ్ గారు మేము గతం నుంచే సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్తున్నాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి బహిరంగంగా ఈయన ప్రకటన ఇచ్చిండు. ఆయన దానిపైన మీ అభిప్రాయం? అయితే నేను ఇంతకుముందే చెప్పిన సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు జాయింట్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అంటే రెండు అదే, వాళ్ళు ఒక్కటి కొట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయనే ఉద్దేశంలో చేస్తారు తప్ప ఏం కాదు.